ఓకే. హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజు. ఈరోజు మన క్లాస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎగ్జామ్స్లో ఒకసారి చూద్దామండి. అవి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ హీ డాష్ సఫర్ ఫ్రమ్ ఇల్ ఫర్ లాస్ట్ 4 days. అతను లాస్ట్ 4 days నుంచి ఇల్తో సఫర్ అవుతున్నాడు అనమాట. తనకు ఒంట్లో బాగాలేదు, లాస్ట్ 4 days నుంచి తను సఫర్ అవుతున్నాడు అనమాట ఇల్తో. సో ఇలా ఇస్తాడు మన క్వశ్చన్ అనేది. సఫర్కి ఇక్కడ మనకి బ్రాకెట్ క్లోజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ ఫర్ లాస్ట్ 4 days. లాస్ట్ 4 daysగా, ఓకేనండి. అంటే గత కొంతకాలం నుంచి ఇప్పటికీ బాధపడుతున్నాడు తను ఒంట్లో బాగాలేక. ఓకేనండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద ప్రీవియస్ టైమ్, పాస్ట్, అండ్ దట్ యాక్షన్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇలా ఇస్తాడని మన క్వశ్చన్. షీ డాష్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ 3 years. షీ డాష్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ 3 years. అతను 3 years నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాడు అనమాట. ఆమె షీ డాష్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ 3 years. ఆమె ఇంగ్లీష్ గత 3 yearsగా నేర్చుకుంటూ ఉంది. కాబట్టి ఇక్కడ షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 years. ఇట్ డాష్ రెయిన్ సిన్స్ మార్నింగ్ నుంచి రెయిన్ పడుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. హౌ లాంగ్ డాష్ యూ డాష్ వర్క్ హియర్. నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నావు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. వర్కింగ్ రావాలండి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఎలా వస్తుందండి క్వశ్చన్. ఓకేనండి. దే డాష్ ప్లే క్రికెట్ సిన్స్ 9 AM. వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు. దే డాష్ ప్లే క్రికెట్ సిన్స్ 9 AM. మార్నింగ్ 9 AM నుంచి కూడా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 9 AM. ఐ డాష్ వెయిట్ హియర్ ఫర్ ఎన్ అవర్. నేను ఇక్కడ 1 గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అండి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఎన్ అవర్. నేను 1 గంట నుంచి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. హీ డాష్ టీచ్ ఇన్ దిస్ స్కూల్ సిన్స్ 2010. అతను ఈ స్కూల్లో 2010 నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట, టీచింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ స్కూల్ సిన్స్ 2010. వీ డాష్ వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మేము చాలా కాలం నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ వస్తుందండి. వర్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మేము చాలా కాలం నుంచి ఫర్ ఎ లాంగ్ టైమ్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్, మేము పని చేస్తూనే ఉన్నాం. దీప్తి డాష్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ నియర్లీ 4 months. దీప్తి గత 4 monthsగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంది. దీప్తి హ్యాస్ బీన్ లెర్నింగ్ అండ్ దీప్తి హ్యాస్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ నియర్లీ 4 months. దీప్తి గత 4 నెలలుగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంది. ఐ డాష్ యాక్ట్ ఇన్ ద మూవీస్ ఫర్ 20 years. నేను 20 yearsగా సినిమాల్లో నటిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ యాక్టింగ్
ఐ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ ద మూవీస్ ఫర్ 20 years. నేను ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ద మూవీస్ ఫర్ 20 years. గత 20 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటిస్తున్నారు. ప్రభాష్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ద మూవీస్ ఫర్ 20 years. వాట్ ఎవర్ యూ లైక్. In this tense, we can give number of examples. I have given 10 examples here. Like this, the questions comes in the exams. Okay, remember the students. సో ఇలా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే మనకి ఇక్కడ వర్బ్ మాత్రమే ఇస్తున్నాడు. ఓకేనండి, మిగతా హెల్పింగ్ వెబ్ కూడా అలాగే ఇంగ్ ఫామ్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిన్స్ ఫర్ అనేది మనకి ఇక్కడ ఈ టెన్స్లో మనం చూసుకోవాలండి. ఎక్కువగా మనం ఇందులో యూజ్ చేస్తాం సిన్స్ ఫర్. ఓకేనండి, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే నెక్స్ట్ వచ్చి సింపుల్ పాస్ట్. ఫిఫ్త్ వన్ వచ్చి సింపుల్ పాస్ట్ అండి. సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ సింపుల్ అనొచ్చు, లేకపోతే సబ్జెక్ట్ ప్లస్ V2 వెబ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ మనకి డెఫినేషన్ ఏంటంటే, డెఫినేషన్ నిర్వచనం అంటాం. డెఫినేషన్, ద సింపుల్ పాస్ట్ టెన్స్ denotes an action which is happened in the past, in the previous time. The simple past tense expresses an action which is happened in the previous time or in the past. గతంలో జరిగిపోయినటువంటి మాటలు ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనం ఇందులో చెప్పుకుంటామండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒక వర్క్ అనేది, ఒక పని గతంలో జరిగిపోయి ఉండాలన్నమాట. అది నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, లేకపోతే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ 2010 ఆర్ ఎగో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇందులో మనకి సెంటెన్స్ ఎండింగ్లో ఎస్టర్డే, అలాగే లాస్ట్ నైట్, అలాగే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అలాగే ఇన్ 2015 ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎగో. ఇలాంటి వర్డ్స్ మనకి సెంటెన్స్ ఎండింగ్లో కనిపిస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇదిలా మనకి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ 2015 ఆర్ 10, ఇన్ 8, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఇయర్ ఈస్, ఆర్ ఎగో. ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి సెంటెన్స్ ఎండింగ్లో మనకి కనిపిస్తాయండి. దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ దట్ సెంటెన్స్ బిలాంగ్స్ టు సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనండి, రైట్. అలాగే సెంటెన్సెస్ చూద్దామండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, I saw a movie yesterday. సబ్జెక్ట్ ప్లస్ V2 అండి, ఇది వర్బ్ 2, ఇదంతా కూడా ఆబ్జెక్ట్. ఓకేనండి. I saw a movie yesterday, నేను నిన్న ఒక సినిమా చూసాను, yesterday. ఓకేనండి. అలాగే she went to Hyderabad. Last week. ఆమె హైదరాబాద్ లాస్ట్ వీక్ వెళ్ళింది. షీ వెంట్ టు. ఇక్కడ చూసుకుంటే సాకి 3 ఫార్మ్స్ ఏంటి? సీ, సా, సీన్ అండి. సీ, సా, సీన్. అలాగే చూసుకుంటే వెంట్, గో, వెంట్, గాన్.
గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ V2 అనేది వెంట్, అలాగే సా అనేది V2. షీ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ. ఓకేనండి. ఇక్కడ కిల్డ్ ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ we met last month. We met last month. Meet, met. We met లాస్ట్ మంత్. మేము లాస్ట్ మంత్ కలిసాం. ఓకేనండి. ఇలా he and he went to Delhi. He went to Delhi last year. He went to Delhi last year. He went to Delhi last year. అతను లాస్ట్ ఇయర్ ఢిల్లీ వెళ్ళాడు అనమాట. ఇలా మనకి చెప్పచ్చు. He went to Delhi last year. I wish I were a king. I wish I were a king. I wish I were a king. అంటే నేను రాజుని అవ్వాలనుకున్నాను. ఓకేనండి. రాజుని అవ్వాలనుకున్నాను. ఐ విష్ ఐ వర్ ఏ కింగ్. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పొచ్చండి ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఓకేనండి. రైట్. ఇదో చూసుకోండి ఒకసారి. ఐ సా ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక సినిమా చూశాను. షీ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. ఆమె లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళింది. రామ కిల్డ్ రావణ. రాముడు రావణుని చంపెను. వీ మెట్ లాస్ట్ మంత్. మేము లాస్ట్ మంత్ కలిసాము. హీ వెంట్ టు ఢిల్లీ లాస్ట్ ఇయర్. అతను ఢిల్లీ లాస్ట్ ఇయర్ వెళ్ళాడు. ఐ విష్ ఐ వర్ ఏ కింగ్. నేను రాజును అవ్వాలనుకున్నాను. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకోవచ్చండి. సో ఇది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. దీనికి సంబంధించినటువంటి బిట్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏవైతే మనకి క్వశ్చన్స్ వచ్చాయో అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దామండి. ఓకేనండి. రైట్. ఇంకొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి.